ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు, ఏం తినబుద్ధి కానప్పుడు పుదీనాతో 10 నిమిషాల్లోనే పుదీనా రైస్‌ని ఇలా చేసుకోండి. ఒక మిక్సీ బౌల్‌లోకి పుదీనాను, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్రను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ పై బాణీ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకొని సాజీరా, లవంగాలు, మిరియాలు, చెక్క, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, మిక్సీ పట్టుకున్న పుదీనాను వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అందులోనే పసుపు, రుచికి తగినంత ఉప్పుని కూడా వేసుకొని మరొకసారి కలిపి ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకొని మొత్తం కలుపుకోవాలి. అన్నం మొత్తాన్ని కలుపుకున్న తర్వాత అందులోకి నిమ్మరసాన్ని వేసుకోవాలి. నిమ్మరసం ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఈ రైస్ని బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా, సింపుల్గా 10 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు.